హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టాపిక్ లేట్ చేయకుండా చెప్పేద్దాం. ఐకిమ్ భారత్ మరియు ఆఫ్రికా దేశాల మధ్య తొలి నౌకాదళ విన్యాసం. ఐకిమ్ ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనేది భారత నౌకాదళం మరియు టాంజానియా రెండు దేశాల యొక్క సంయుక్తంగా నిర్వహిస్తున్న మొదటి మల్టీనేషనల్ నావికా విన్యాసం అంట. ఇది 2025 ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు టాంజానియాలోని దారెస్ సలాం తీరంలో జరుగుతుంది. ఇందులో 10 ఆఫ్రికన్ దేశాలు పాల్గొంటున్నాయి. దక్షిణాఫ్రికా, కెన్యా, ఎరిత్రియా, కెమోరోస్, జిబౌటి, మడగాస్కర్, మారిషస్, సెషల్స్, మొజాంబిక్, టాంజానియా ఈ 10 దేశాలు కలిసి ఇందులో పాల్గొంటున్నాయంట. నెక్స్ట్, ఐకిమ్ అనే పదానికి సంస్కృతంలో ఐక్యత అనేటువంటి అర్థం ఉంది. అదనపు సమాచారం, ఇది భారత్ ఆఫ్రికా మిలిటరీ సహకారానికి చిహ్నం. విన్యాసంలో యుద్ధ నౌకలు, సముద్ర భద్రతా వ్యూహాలు, మల్టీనేషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇది భారతదేశం ఇండో ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అరుదైన విన్యాసం. భారత నౌకలు ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ కేసరి. రాష్ట్రపతి నెక్స్ట్ టాపిక్, రాష్ట్రపతి బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి పంపే బిల్లులపై 3 నెలలలోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తొలిసారి గడువు నిర్దేశించిన సందర్భం. నేపథ్యం, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతించకుండా అనిశ్చితిలో ఉంచారంట. దీనిపై తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు ఆచరణాత్మక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు యొక్క ముఖ్య ఆదేశాలు. గవర్నర్కు గరిష్ట గడువు 1 నెల. 1 నెల బిల్లును రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఉంటే గవర్నర్ 1 నెలలోగా పంపాలి. రాష్ట్రపతికి గడువు 3 నెలలు. రాష్ట్రపతికి పంపిన బిల్లుపై 3 నెలలలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్కు విచక్షణాధికారం లేదు. మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ వ్యవహరించాలంట. తన నిర్ణయాన్ని వెళ్ళబెట్టే అధికారం గవర్నర్కు మాత్రం లేదు. సలహా లేకుండా తిరస్కరించాలంటే మంత్రిమండలి సలహా లేకుండా బిల్లును తిరస్కరించాలని భావిస్తే 3 నెలలలోగా శాసనసభకు తిరిగి పంపాలి. రెండోసారి పాస్ అయిన బిల్లును మళ్ళీ రాష్ట్రపతికి రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. అదనపు సమాచారం, ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే గవర్నర్ బిల్లును ఆమోదించడం, తిరస్కరించడం, తిరిగి అసెంబ్లీకి పంపడం లేదా రాష్ట్రపతికి పంపే అధికారం ఇస్తుంది. ఆర్టికల్ 201 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంచడం మరియు నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపాదనను సూచిస్తుందంట. గవర్నర్ పాత్ర సాంప్రదాయపరమైనదిగా ఉండాలి. మంత్రివర్గ సలహా మేరకే గవర్నర్ పనిచేయాలి. నెక్స్ట్ టాపిక్, మేఘాలయలోని రిండియా సిల్క్ కాశీ హ్యాండ్లూమ్కు జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ ఫర్ మేఘాలయాస్ రిండియా సిల్క్ అండ్ కాశీ హ్యాండ్లూమ్. రిండియా సిల్క్ మరియు కాశీ హ్యాండ్లూమ్లకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక జాగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ మంజూరు చేసిందంట. ఇది ఏ రాష్ట్రం అంటే మేఘాలయ రాష్ట్ర. స్థానిక హస్తకళలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందంట. రిండియా సిల్క్ గురించి ప్రత్యేకతలు. రిండియా సిల్క్ చేతితో నేయాలంటే సహజ రంగులతో పూర్తి ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో తయారయ్యే ఎరీ సిల్క్ అంట. ఉమ్డెన్ దివోస్ గ్రామం మేఘాలయలోని మొట్టమొదటి ఎరీ సిల్క్ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. కాశీ హ్యాండ్లూమ్ కాశీ సమాజానికి చెందిన సాంప్రదాయ నేతకమును ప్రతిబింబిస్తుంది. అదనపు సమాచారం, భారతదేశంలో భౌగోళిక సూచిక గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ పరిరక్షణ చట్టం 1999 ప్రకారం మంజూరు చేయబడింది. ఇది ఒక ఉత్పత్తికి ప్రత్యేక భౌగోళిక ప్రాంతానికి చెందినదిగా గుర్తింపు ఇస్తుంది. ఎరీ సిల్క్
అహింసా సిల్క్ అంటే ఏంటంటే దానికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. తేనెటీగ చిమ్మటి కోకూన్ నుండి ముద్దును చంపకుండా తీసే పద్ధతి. ఈ పద్ధతి వల్ల దీనిని అహింసా సిల్క్ అని కూడా పిలుస్తారంట. మేఘాలయ భారతదేశంలో అగ్రగామి ఎరీ సిల్క్ ఉత్పత్తిదారులో ఒకటి. నెక్స్ట్ టాపిక్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట మధ్యప్రదేశ్లో కొత్త అడవి జంతు అభయారణ్యం. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాగర్ జిల్లాలో 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జంతు అభయారణ్యాన్ని ప్రకటించింది. ఈ అభయారణ్యానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్యం అని పేరు కూడా పెట్టారు. ముఖ్యాంశాలు: ప్రాంతం సాగర్ జిల్లా, మధ్యప్రదేశ్, విస్తీర్ణం 258.64 చదరపు కిలోమీటర్లు. అవకాశం: బాండా మరియు షాహ్గఢ్ తాలూకాలు. ఇది మధ్యప్రదేశ్లో 25వ అడవి జంతు అభయారణ్యం. మధ్యప్రదేశ్ భారత్లో అత్యధిక పులులున్న రాష్ట్రం. దీనిని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, కన్జర్వేషన్స్ మరియు కమ్యూనిటీ రిజర్వులు కూడా ఏర్పాటయ్యాయంట. నెక్స్ట్ టాపిక్, అస్సాంలోని కజరంగా నేషనల్ పార్క్లో అరుదైన గోల్డెన్ టైగర్ దర్శనం జరిగింది. రేర్ గోల్డెన్ టైగర్ స్పాటెడ్ ఎట్ కజిరంగా నేషనల్ పార్క్. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన గోల్డెన్ టైగర్ లేదా ట్యాబీ టైగర్ను ఇటీవల ఫోటో వన్య ప్రదేశాల్లో ఇప్పటి వరకు 4 గోల్డెన్ టైగర్లు మాత్రమే ఉన్నట్టు రికార్డు ఉందంట. ఇవన్నీ కజిరంగాలోనే ఉన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్ అంటే నార్మల్గా అక్కడ ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఉంటాయి, కానీ ఇప్పుడు రేర్గా కనిపించే టైగర్ కూడా కనిపించిందంట అక్కడ. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూద్దాం. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఒక కొమ్ము ఖడ్గమృగాలను కలిగిన ప్రాంతం ఇది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1985లో గుర్తింపు పొందింది. ఇక్కడ ఏమేమి జంతువులు ఉంటాయంటే ఇక్కడ పులులు, ఏనుగులు, బావుల, ముష్కరాల వంటి ప్రాణులు కూడా నివసిస్తున్నాయంట. ఇప్పుడు బెంగాల్ పులి గురించి చూద్దాం. శాస్త్రీయ నామం గుర్తుపెట్టుకోండి, ప్యాంథెరా టైగ్రిస్. ఇది భారత్లో జాతీయ జంతువు. IUCN రెడ్ లిస్టులో అంతరించిపోతున్న జంతువుగా కూడా గుర్తించబడిందంట. భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లో కనిపిస్తుందంట ఇది ఎక్కువగా. ప్రాజెక్ట్ టైగర్ 1973లో ప్రారంభమైంది. పులులను మరియు వాటి నివాసాలను రక్షించడానికి జాతీయ పులి సంరక్షణ అథారిటీ NTCA ఆధ్వర్యంలో అమలవుతుంది. నెక్స్ట్ టాపిక్, ICCRకి 70 ఏళ్ల సాంస్కృతిక దౌత్య విజయోత్సవం ఢాకాలో వేడుకలు జరిగాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి ICCR తన 75వ వార్షికోత్సవాన్ని 2025 ఏప్రిల్ 9న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఘనంగా నిర్వహించింది. ముఖ్యాంశాలు: 1950లో స్థాపితమైన ICCR భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా భారత్, బంగ్లాదేశ్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఉందంట. వేడుకలు, పారంపర్య సంగీతం, నాట్య ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయంట. బంగ్లాదేశ్లో ICCR ప్రాతినిధ్యం: ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ 2011, ఇండియన్ కల్చరల్ సెంటర్ ఢాకా 2021. ఈ కేంద్రాల ద్వారా సాహిత్యం, కళలు, సంగీతం, సినిమాలు, వర్క్షాపులు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయంట. అదనపు సమాచారం: ICCR స్థాపన 1950. స్థాపకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. లక్ష్యం: ప్రపంచ దేశాలలో భారత సంస్కృతిని పంచుకునే సాంస్కృతిక దౌత్యానికి బలపరిచిన ICCR అనేక దేశాల్లో భారతీయ సాంస్కృతిక కేంద్రాలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ టాపిక్, అలస్కాలో మౌంట్ స్పర్ అగ్నిపర్వత విస్ఫోటనం. అలస్కాలోని మౌంట్ స్పర్ అగ్నిపర్వతం చుట్టూ గత వారం రోజులుగా పలు చిన్న భూకంపాలు నమోదయ్యాయంట. శాస్త్రవేత్తల్లో ఈ విషయం ఆందోళన కలిగిస్తుందంట. దీని ద్వారా 11,000 అడుగుల ఎత్తున్న అగ్నిపర్వతం
మళ్ళీ విస్ఫోటనానికి సిద్ధంగా ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. ఇప్పుడు మౌంట్ స్పర్ అగ్నిపర్వతం గురించి చూద్దాం. స్థానం అంకరేజ్, అలస్కా నుండి 80 మైళ్ళ దూరంలో. రకం స్ట్రాటోవోల్కనో. ఎత్తు సుమారు 11,070 అడుగులు, 3,374 మీటర్లు. నెక్స్ట్ టాపిక్ థోరియం ఆధారిత చిన్న మాడ్యులర్ రియాక్టర్ SMR. మహారాష్ట్ర, రష్యా మధ్య ఒప్పందం జరిగిందంట. మహారాష్ట్ర ప్రభుత్వం రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రొసాటమ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం స్థాయిలో థోరియం చిన్న అణు రియాక్టర్ను అభివృద్ధి చేయనుందంట. థోరియం ఆధారిత SMR అంటే ఏంటిదంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, అంటే చిన్న కాంపాక్ట్ మాడ్యూల్గా ఉండే అణు విద్యుత్ ఉత్పత్తి యంత్రం. థోరియం 232 అనే పదార్థాన్ని ఉపయోగించి ఇది యురేనియం 233గా మారుతుందంట. ఇది అణు విభజన ఫిషన్కు ఉపయోగపడుతుంది. భాగస్వాములు మహాజెన్కో అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్. మహారాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ. రొసాటమ్ రష్యా యొక్క అణుశక్తి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా అణురంగంలో ప్రముఖం. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ థోరియం నిల్వలు. భారత్కు ప్రపంచంలోనే అతిపెద్ద థోరియం నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉన్నాయంట. SMR నిర్వచనం IAEA అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం 300 మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి చేసే రియాక్టర్లను తయారు చేసి స్థలానికి తరలించి స్థాపించవచ్చు. భారత ప్రధాన అణు విద్యుత్ కేంద్రాలు కూడంకులంలో తమిళనాడు, రష్యా సహకారంతో. తారాపూర్, మహారాష్ట్ర. భారత్లో మొదటి అణు విద్యుత్ కేంద్రం కల్పకం, తమిళనాడు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అభివృద్ధి కేంద్రం. గోదావరి నది తీవ్ర కాలుష్యం బారిన పడింది. IIT హైదరాబాద్ నీరి నివేదిక ప్రకారం. నెక్స్ట్ టాపిక్ ఇది తెలుగు రాష్ట్రాల జీవనాడిగా పేరొందిన గోదావరి నది ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యాలను ఎదుర్కొంటుందంట. గోదావరి నది గురించి తెలుసుకుందాం. మూలం మహారాష్ట్రలోని నాసిక్ వద్ద. అంతిమ ప్రయాణం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి బంగాళాఖాతంలో కలవడం. పొడవు 1460 కిలోమీటర్లు. బేసిన్ కవర్ భారత భౌగోళిక విస్తీర్ణంలో 10%. కవరేజ్ రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. నెక్స్ట్ టాపిక్ IIT మద్రాస్ స్టార్టప్ అభివృద్ధి చేసిన ఫాస్ట్ ఛార్జర్కు AR/AI ధృవీకరణ. IIT మద్రాస్ IITM వద్ద ఇంక్యుబేట్ అయిన స్టార్టప్ ప్లగ్ మార్ట్ అభివృద్ధి చేసిన ఫాస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జర్కు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా AR/AI ధృవీకరణ మంజూరు చేసింది. ముఖ్యాంశాలు ప్లగ్ మార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసిన ఛార్జర్ను భారీ వాహనాల కోసం రూపొందించారు. ఇది భారతదేశంలో తొలి స్టార్టప్గా AR/AI నుండి ఈ ధృవీకరణ పొందింది. AR/AI అనేది భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ అంట. ఈ ఛార్జర్ అభివృద్ధితో భారీ వాహనాల తక్షణ ఛార్జింగ్కు మార్గం సుగమమవుతుంది. AR/AI ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పూణే ఆధారిత పరిశోధనా సంస్థ. వాహన ప్రమాణాల ధృవీకరణలో ప్రముఖ పాత్ర. నెక్స్ట్ టాపిక్ 2025 సామాజిక భద్రత నివేదిక స్టేట్ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2025. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 2025 సామాజిక భద్రతా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,60,00,000 మందికి పైగా ప్రజలకు ఏ విధమైన భద్రతా వ్యవస్థలు అందుబాటులో లేవు. వివిధ దేశాలలో, ప్రత్యేకించి తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో ఈ పరిస్థితి అత్యంత తీవ్రమైనదిగా నివేదిక పేర్కొంది. ప్రపంచ స్థాయి గణాంకాలు. సుమారు 1.6 బిలియన్ ప్రజలు పూర్తిగా భద్రతా సేవల వెలుపల ఉన్నారు. 2 బిలియన్ మందికి పైగా
తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో అపరిపూర్ణ భద్రత అందుతుంది. పేదరికం, అసమానతలు తగ్గించేందుకు విధానపరమైన సంస్కరణలు అత్యవసరమని ఈ నివేదిక స్పష్టం చేసిందంట. ఆదాయ స్థాయిల ప్రకారం పరిస్థితి. తక్కువ ఆదాయ దేశాలు LICS 80% మంది ప్రజలకు భద్రతా పథకాలు లేవు. తక్కువ మధ్య ఆదాయ దేశాలు LMICS 30% మందికి పైగా సరిగా కవరేజీ లేదు. ఉపసహారా ఆఫ్రికా 70% మందికి పైగా ప్రజలు ఏ విధమైన భద్రతా పథకానికి అర్హులే కాదంట. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో